అది ఉండేది. అవునవును. జిల్లా జడ్జి గారే ఉంటారు. వాళ్ళ సమక్షంలో జరిగిందంటే ఇంకేముంది, న్యాయ వ్యవస్థ అది కూడా ఒక రకంగా అందరికీ న్యాయ తెలుసు. వ్యవస్థ అక్కడ పరిధే. మళ్ళీ ఆల్టర్నేటివ్ న్యాయ వ్యవస్థ కూడా కాదు, అవును అవును న్యాయమూర్తి గారే లోక్ అదాలత్ ఇన్ఛార్జ్. అంతే. అవును. జిల్లా న్యాయమూర్తే జిల్లా లోక్ అదాలత్ హెడ్ గా. చాలా కేసులు అక్కడే పరిష్కరిస్తా ఉంటారు. కాబట్టి ఆయన కూడా చేశారు కాబట్టి అనుకుని ఉండొచ్చు. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎథికల్ క్వశ్చన్, ఎథికల్ క్రిమినల్ క్వశ్చన్. ఈ పాయింట్ ఎథికల్ గా ఇది రాంగ్, బట్ డివోషనల్ ఎథికల్ గా చూస్తే రైట్. ఎందుకంటే ఒక బ్రాహ్మడు వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది, ఏం ఒరిగేదేం లేదు ఆ $800 ఏమో అన్నటువంటిది. బట్ రెండో వర్గపు ఆలోచన ఏముంటది, ఇట్లాగ ఇప్పుడు కనుక ఒప్పేసుకుంటే రేపు నేరాలు చేసే వాళ్ళందరూ కూడా ఇట్లాగ తర్వాతన సరెండర్ దొరికినప్పుడు ఇట్లాగే చెప్తారు కదా. ప్లస్ ఇక దేవుడి దగ్గర దేవుడికి సమక్షంలోనే ఇట్లాంటి తప్పు చేసినోడు శిక్ష పడకపోతే ఎట్లా అనేది వాళ్ళది. ఇద్దరూ కూడా దేవుడి మీద గౌరవంతోనే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇది కోర్టు రేపు ఏం తీర్పిస్తుందో చూడాలి. ఆ డాక్యుమెంట్లను వీళ్ళు మేబీ మిగతా పోలీసులకు ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఉన్నతాధికారులకి. ఇంకోటి ఈ సంతకాలు ఈ వ్యవహారంలో అప్పుడున్న మాజీ న్యాయమూర్తి గారికి కూడా ఇష్యూ అవుతుంది అని ఏమన్నా అవన్నీ మార్చడానికి ఏమన్నా ప్రయత్నించారా అన్నది ఇప్పుడు కోర్టు ఉద్దేశం. ఓకే, అందుకే ఎంతలా సీరియస్. కానీ ఒక్కటి సార్, అంటే ఈ కేసు కొన్ని కేసులను పరిగణలోకి తీసుకుంటే ఒత్తిడికి ఏమన్నా పోలీస్ శాఖ గురవుతుందా?